హాయ్ అండి. ఆ విధంగా మనము ఏదైనా కూడా చదువు అనేటటువంటి ఆయుధంతోటే మనము ముందుకు వెళ్ళొచ్చు. ఇంకొకటి ఎంత దుర్మార్గమైన కూడా ఆ దుర్మార్గాన్ని తీసివేయాలంటే చదువే ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనల్ని ఎదుటివాడు ఎన్నో రకాలుగా చేసి చూస్తాడు. మనము ఓపికతోని కొంచెం మనం చదివినటువంటి ఆ చదువు నాలెడ్జి మనలో పనిచేసినట్టయితే ఆ జ్ఞానంతో ఆ దుర్మార్గాన్ని జయించవచ్చండి. ఎంత దుర్మార్గుడైనా 2 దెబ్బలు కొడితే వాడు అంతకే ఊరుకుండిపోతాడు. మనం మళ్ళీ రిపీట్ ఒక దెబ్బకే కొట్టినామంటే వాడు ఇంకా కక్షతోని ఇంకా వాడు చావనన్నా చేస్తాడు, చంపనన్నా చేస్తాడు. అంత తెగించుతాడు అనమాట. ఏదైనా ఒక ఇద్దరి మధ్యలో ఒక 2 పార్టీల మధ్యన లేకుంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు. కాబట్టి ఎప్పుడే కానీ సహనము ఓర్పు వహించినట్టయితే విజయం మనదేనండి. కనుక మనకి ఆ పరిస్థితులప్పుడు ఉండలేకపోతాము. ఆ పరిస్థితులప్పుడు మనం ఉండలేకపోతాము, కానీ తెచ్చుకోవాలి. అది సమయస్ఫూర్తి మనము తెచ్చుకోవాలి. కనుక సమయస్ఫూర్తి తెచ్చుకున్నట్టయితే మనము ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా, ఎదుటివాడు ఎంత దుర్మార్గంగా మన మీద వ్యవహరించినా కూడా మనము మన పరువు కోసమో మన ప్రతిష్ట కోసమో లేకుంటే నేను కూడా మనిషినే వాడంటే ఎందుకు పడాలా అన్నటువంటి కోపాన్ని పెంచుకొని క్రోధంతో ఒకరి మీద ఒకరు పోతే ప్రాణాలు పోతాయి. అందుకే ఒకడు అలా ఉన్నా ఒకడు ఓపికతో ఉండాలి. ఆ ఓపిక, సహనము, శాంతి, సమాధానము కలగజేసేది చదువేనండి. చదువులోనే భగవంతుడు, జ్ఞానం అంటేనే దేవుడు, అనంత జ్ఞాని. ఆ జ్ఞానాన్ని మనం కొలవలేమండి. అలాంటి జ్ఞాన ఘని నుండి మనకు ప్రసాదించిన ఆ వెలుగులో మనని జీవింపమన్నాడే భగవంతుడు, కానీ ఇతరులను హింసించమని చెప్పలేదండి. కాబట్టి ఒకరు హింసించుకునే రైట్ లేదు. ఈవెన్ మనం మన ప్రాణం తీసుకునే హక్కు కూడా లేదు. ఎందుకంటే ప్రాణం మనది కాదు, భగవంతుడు పెట్టిన దీపం. ఆ దీపాన్ని ఆర్పుకునేటటువంటి హక్కు మనకు లేదు. కనుక మనం ఏం చేయాలా? భగవంతుడు అనే ఒక తండ్రిలాగా సృష్టికర్త ఉన్నాడు కాబట్టి ఆ సృష్టికర్త చెప్పినట్టుగా మనము వినాలి. ఆ భయం మనకు ఉండాలి. ఒక కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రుల పైన ఉన్నటువంటి గౌరవ భావము, మరి భయము, భక్తితో మెలిగినట్టుగా మరి మనం కూడా మన కుటుంబంలో పెద్దవాళ్ళము ఫస్ట్ భగవంతుని యందు భయభక్తితో ఉన్నట్టయితే మనల్ని చూసి, మన నడవడి చూసి, మన ప్రవర్తన చూసి మన పిల్లలు ఆటోమేటిక్గా మన త్రోవ నడుస్తారండి. అవి జీన్స్ అని అవి ఇవన్నీ పక్కన పెట్టండి.